క్రాస్ ఓటింగ్ అక్కడి పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు ధీమాన్ని కలవరపెడుతోందా? సైలెంట్ ఓటింగ్ వారి అంచనాలు తారుమారు చేస్తుందా? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆ అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ వారిలో గెలుపు ధీమా సన్నగిల్లుతోందా అంటే అవునడి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎక్కడా ప్రాంతం, ఎవరా అభ్యర్థులంటారా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న సమాచారంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన ఎక్కువయ్యింది. జహీరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక మొదలుకొని ఎన్నికలు ముగిసే వరకు బీఆర్ఎస్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కి ముందు బీబీ పాటిల్ బీజేపీలో చేరడం బీఆర్ఎస్ను అయోమయానికి గురిచేసింది. బీబీ పాటిల్ వరుసగా 2 సార్లు హ్యాట్రిక్ కొట్టి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించారు. అనూహ్య రీతిలో బీబీ పాటిల్ కారు దిగి కమలం గూటికి చేరడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చతికిలపడింది. పార్టీని నమ్ముకొని కొందరు, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ని నమ్ముకొని మరికొందరు బీబీ పాటిల్ వ్యవహార శైలితో గందరగోళం సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో జహీరాబాద్ పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీని కుంగదీస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సైలెంట్ ఓటింగ్తో బీఆర్ఎస్ పార్టీకి నష్టం తెచ్చే అవకాశం కనిపిస్తోంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ సడెన్గా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిపోయింది. చేసేదేమీ లేక పార్టీ అధినాయకత్వం జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషణ సాగించింది. నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు పోటీకి భయపడడంతో తప్పని పరిస్థితిలో నియోజకవర్గంతో సంబంధం లేని పార్టీ నాయకుడు గాలి అనిల్ కుమార్ను ఎంపిక చేసింది. ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో గాలి అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేసిన అనిల్ కుమార్కు జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా ఒకంత నిరాశకు గురయ్యారు. అప్పటి నుండి పార్టీ గెలుపుపై మొదటి నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీ అధినాయకత్వం ఈ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో చేతులెత్తేసిందన్న ప్రచారం కూడా సాగింది. పోలింగ్కు 2 రోజుల ముందు నుంచి నియోజకవర్గంలో పలు సెగ్మెంట్లోని పార్టీ కార్యకర్తలు బీజేపీకి సానుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా పనిచేశారని తెలిసింది. మరికొందరు గాలిని లైట్ తీసుకుని సైలెంట్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు పోలింగ్ సరళిని పరిశీలించిన అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ నాయకులను ఒకంత కలవరపాటుకు గురిచేశాయి. క్రాస్ ఓటింగ్ జరిగిన ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్లమెంట్లో బీఆర్ఎస్ డీలా పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో క్యాడర్ బలంగా లేని బీజేపీ ఒక్కసారి కాంగ్రెస్తో నువ్వా నేనా అన్న స్థాయికి రావడంతో అక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుందంట. ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని బీఆర్ఎస్ నాయకత్వం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో తప్పు చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం 2008లో ఏర్పాటయ్యింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సురేష్ షెట్కార్ విజయం సాధించి ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత స్వరాష్ట్రంలో 2014-19 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు బీబీ పాటిల్. అయితే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో మొన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండేది. కానీ ఇప్పుడు బీబీ పాటిల్ బీజేపీ చెంతకు చేరి ఆ పార్టీ తరపున పోటీలో ఉండడం, అదే సమయంలో బీఆర్ఎస్ తరపున నియోజకవర్గానికి సంబంధం లేని గాలి అనిల్ కుమార్ను బరిలో దింపడంతో బీఆర్ఎస్ కలవరపాటుకు గురవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు క్రాస్ ఓటింగ్తో గెలుపుపై ధీమా సన్నగిల్లిందని టాక్ వినిపిస్తోంది. జహీరాబాద్లో క్యాడర్ లేని బీజేపీకి బీబీ పాటిల్ రాకతో కొత్త జోష్ నింపింది. జహీరాబాద్ నియోజకవర్గంలో మొదటిసారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. పోలింగ్ తేదీ నాటికి కాంగ్రెస్తో నువ్వా నేనా అనే స్థాయికి బీజేపీ పుంజుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటికీ బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ను లైట్ తీసుకుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ విఫలం అయ్యిందనే ప్రచారం సాగుతోంది. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విఫలమయ్యారని ఆ పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. పలు అసెంబ్లీ సెగ్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కోసం లోపాయికారి ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఫలితం బీబీ పాటిల్కు విజయంపై ఆశలు పెరిగాయి. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 2 జాతీయ పార్టీల ఫలితాలపై అంచనాలు నెలకొన్నాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ సెట్కార్, ఇటు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఇరువురు గెలుపుపై ధీమాతో ఉన్నారు. చూడాలి మరి జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరి గెలుపు ధీమా నెగ్గనుందో.